మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, మంచి మార్గం వైపు పయనిస్తే సమాజంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించవచ్చని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. డ్రగ్స్ బార్ నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సాగర్ రోడ్లో ఉన్న ఒక ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మిషన్ పరివర్తన్ సమావేశానికి తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, దేశవ్యాప్తంగా యువతను పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్య డ్రగ్స్ అని, వాటి బారి నుండి యువతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఒక్కసారి మత్తు పదార్థాలకు అలవాటు పడితే బయటకు రావడం కష్టమని, అందువల్ల యువత, ముఖ్యంగా విద్యార్థులు చదువుకునే వయసులో ఏ రంగంలో ప్రతిభ చాటవచ్చో గుర్తించి, ఆలోచించి అటువైపు ప్రయాణించాలని సూచించారు. జీవితంలో ఏది సాధించాలన్నా కృషి, పట్టుదల అవసరమని, కష్టపడే ఆలోచన విధానంపై దృష్టి పెట్టాలని, మంచివారితో స్నేహం చేయాలని, చెడు వ్యసనాలకు ఎవరు బానిసలు కావద్దని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని ఎలాంటి మత్తు పదార్థాలు లేని తెలంగాణగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు. రెండవ బహుళ జోన్ ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలు తీసుకోవడం వల్ల అన్ని దుష్పరిణామాలే అని, యువత మంచిని కోరుకునే వైపు వెళ్లాలని సూచించారు. చెడు వ్యసనాల వల్ల చెడుదారి పడతారని, అలా చేయవద్దని, తల్లిదండ్రులు సైతం పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని కోరారు. గంజాయిపై ఉక్కుపాదం మోపేందుకు పోలీస్ యంత్రాంగం కృషి చేస్తున్నప్పటికీ సమాజంలో తల్లిదండ్రులు అందరూ సహకరించినప్పుడే ఇది సాధ్యమవుతుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి మాట్లాడుతూ నల్గొండ జిల్లాను మాదక ద్రవ్యరహిత జిల్లాగా మార్చేందుకు పోలీసు యంత్రాంగం ఆధ్వర్యంలో కృషి చేస్తున్నట్టు తెలిపారు. చదువుకునే సమయంలో విద్యార్థులు చదువుపైనే దృష్టి పెట్టాలని, చదువుపై కాకుండా చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు కోల్పోతారని అన్నారు. జిల్లాలో గంజాయి వాడకం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించడం జరిగిందని, ఏ ఒక్కరూ గంజాయిని వాడవద్దని, గంజాయి వాడటం వల్ల అది మెదడుపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని, యువత ఏ ఒక్కరూ గంజాయి వాడకుండా చూడాలని, తద్వారా మాదక ద్రవ్యాల రహిత నల్గొండగా తీర్చిదిద్దారని కోరారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో గంజాయితో పాటు మత్తుమందుల నివారణలో భాగంగా పోలీస్ యంత్రాంగం ద్వారా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రత్యేకించి గంజాయి రహిత నల్గొండ కోసం ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టామని, ఈ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన అందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాసరెడ్డి, ప్రతీక్ ఫౌండేషన్ సీఈఓ గోనారెడ్డి, అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ సంతోష్, డీఎస్పీలు, సీఐలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాటి నిర్మూలనలో భాగస్వామిని అవుతానని, మాదక ద్రవ్య రహిత నల్గొండ జిల్లా నిర్మాణానికి కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. భవానీ డ్రగ్స్ కోసం అరెస్ట్ చేశారంట. ఇప్పుడు తొందరగా బాగా ఉన్న ఒకదానొక కొడుకు
సమస్య డ్రగ్స్. భారతదేశానికి ఉన్నటువంటి సంపత్తి యువత. ఈ యువత నిర్వీర్యం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే రాష్ట్రం పైన ఎక్కడ చూసినా రోజు వందల కిలోల గంజాయి పట్టుబడతా ఉంది, ఒకే పట్టుబడతా ఉంది, ఆశిషాయి పట్టుబడతా ఉంది. ఎయిర్పోర్ట్లో చూసినా అదే, రైల్వే స్టేషన్లో చూసినా అదే, బస్ స్టేషన్లలో చూసినా అదే. దీన్ని సమూలంగా మేము నిర్మూలించాలన్నప్పుడు ప్రజల్లో అవగాహన ఇవ్వాలని, భవిష్యత్తున్నటువంటి విద్యార్థి లోకాన్ని జాగ్రత్త చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో భాగంగానే ఈరోజు మన ఎస్పీ గారి నేతృత్వంలో ఈ మంచి కార్యక్రమం దాని వరకు ఇవాళ అడ్డుకుంటాను. ఎవరైనా సేవించిన, ఎవరైనా అటువైపోతున్నా వారిని బాధించడంతో పాటు మీరు పోలీసు అధికారులకు చెప్పాలనేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంది. తద్వారానే మనం మన భారతదేశాన్ని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన గ్రామాన్ని కానీ నిలబెట్టుకునేటువంటి పరిస్థితులు. అందుకని ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత మీరు ఎలాంటి ఆహ్వానం లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్నటువంటి పద్ధతులతోని ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి అనుగుణంగా పోలీసు యంత్రాంగం పనిచేస్తూ ఉన్నది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనమందరం కూడా సహకరించాల్సినటువంటి అవసరం ఉంది. మనమందరం కూడా మీరు ముఖ్యంగా విద్యార్థులు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుకునేదానికి మీరు ఇటువంటి వాటిని ఎక్కడ కూడా రాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఈ వ్యాపారస్తులు కానీ, ఈ మధ్యవర్తులు కానీ, దళారులు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ప్యారలల్గా సమాంతరంగా ఈ ఎవరైతే దాన్ని అడిక్టివ్ బానిసలుగా మారారో ఆ యువతని నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి నల్గొండ పోలీస్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో పరివర్తన మిషన్ కింద వాళ్ళని నిరంతరం వాళ్ళపై నిఘా పెట్టడంతో పాటు వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం, వాళ్ళ పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేయడం, అట్లాగే ఎప్పటికప్పుడు వాళ్ళకి టెస్టులు చేయడం, యూరిన్ టెస్టులు చేయడం వల్ల మరలా వాళ్ళు తిరిగి వాళ్ళ మాదక ద్రవ్యాల జోలికి పోకుండా ఉండేందుకు ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉందో అది చాలా మంచి ఫలితాలను ఇచ్చింది. ఆ కార్యక్రమం నేపథ్యంలోని ఈరోజు గౌరవ మండల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో కలెక్టర్ గారు, ఎస్పీ గారు నిర్వహించిన ఈ కార్యక్రమం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చింది. మీరందరికీ తెలుసు, ఏఓబి మార్గంలో ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ఉన్న ఈ మల్కాన్గిరి, కోరాపుట్, పర్లాకిమిడి, రాయ్గఢ్ ఏరియా నుంచి ఈ యొక్క గంజాయి రవాణా జరుగుతుంది. సో అన్ని కోణాల్లో కూడా వాళ్ళు ఎవరైతే ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతూనే ఈ యొక్క డేటా బ్యాంకును కూడా ఎవరైతే ఇక్కడ కొన్ని స్టోరేజ్ పాయింట్లు పెట్టుకుని దాన్ని వేరే చోట్లకు అమ్ముతున్నారో వాళ్ళపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్గొండ ఈ రూట్ మెయిన్ రూట్ కాబట్టి దీనిపై స్పెషల్ దళాలను దించి సూర్యాపేట, నల్గొండ ఎస్పీ గారి ఆధ్వర్యంలో రానున్న కాలంలో చాలా కఠినమైన చర్యలతో ఈ యొక్క మాదక ద్రవ్య రవాణాని ఉక్కుపాదంతో మోపుతామని మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా సూర్యాపేట, ఉమ్మడి నల్గొండ జిల్లాలో పీడిఎస్ రైస్ అక్రమ రవాణా మీద కూడా కంప్లైంట్స్ రావడం జరిగింది. దీనిపై కూడా పేదలకు సంబంధించిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఈ పీడిఎస్ దాంట్లో చాలామంది దళారులు తయారయ్యి దాన్ని పక్కదారి పట్టిస్తున్నారనే దాని మీద కూడా గౌరవ మంత్రి గారు, ఇటు ప్రభుత్వం కూడా డీజీ గారు, రాష్ట్ర డీజీ గారు కూడా ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళపై కూడా నిఘా ఏర్పాటు చేసి వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఉదాసీనతగా ఉన్న ఈ మాదక ద్రవ్యాలు కానీ, పీడిఎస్ రైస్ కానీ ఎవరైతే ఉదాసీనతగా లేకపోతే నిర్లక్ష్య ధోరణిగా ఉన్న పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో వాళ్ళపై కూడా మేము డిపార్ట్మెంట్లుగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఎవరైతే ఎదుగుబడి తీసుకుంటారో వారు తప్పకుండా వారి లక్ష్యాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమంది ఆ విధంగా కాకుండా చదువుకునే వయసులో, ముఖ్యంగా 17 నుంచి 20 సంవత్సరాల మధ్యలో
ఆ మధ్యకాలంలోనే మీకు ఇంటర్మీడియట్ మీ గ్రాడ్యుయేషన్ ఒకవేళ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉంటుంది. ఆ సందర్భంలో మీరు చదువుపై కాకుండా ఒకవేళ చెడు వ్యసనాలకు బానిస అయితే గతంలో పక్కబెట్టండి. పోలీస్ అధికారులు గణితం కాదు, వాళ్ళ చేతిలో అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. వాళ్ళ చేతిలోనే అరెస్ట్ కావాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ విధంగా కావద్దు మా స్టూడెంట్స్ అని ఈరోజు మన ఎస్పీ గారు, మన జిల్లా పోలీస్ యంత్రాంగం అంతా కూడా మన జిల్లాలో మాదక ద్రవ్యాలు, ముఖ్యంగా మన జిల్లాలో మాదక ద్రవ్యాలు అంటే గంజాయి రూపంలో వాడుతూ ఉంటారు. ఎంతమంది గంజాయి వాడుతారు ఇక్కడ? కేకృతం గంజాయి వాడేవాళ్ళు వాడినా కూడా ఎత్తరు, మంచిది వాడద్దు కూడా, ఎవరు కూడా ఎత్తరాదు. అయితే ఇక్కడ మనం గమనించాలి, జిల్లాలో చాలా చోట్ల కూడా 15 నుంచి 25 సంవత్సరాల యువకులు ఇది ఎక్కువగా వాడతారని తెలుస్తాము. చాలా వరకు గంజాయి తీసుకుంటే ఏదో మత్తులో ఉంటుంది, మత్తులో చాలా ఊహలు ఏర్పడతారు. కానీ గంజాయి వల్ల మనం మనిషి నుండి మృగంగా మారే అవకాశం ఉందా? గంజాయి అనేది మా గడిపై ప్రభావం చూపిస్తుంది. అట్లాంటప్పుడు గంజాయి వాడడం వల్ల మనం ఆల్మోస్ట్గా మృగంగా మారే అవకాశం ఉంది. అట్లాంటి గంజాయిని ఎట్టి పరిస్థితులు వాడద్దు. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ దానికి వ్యతిరేకంగా మంచి కార్యక్రమాలు జిల్లాలో తీసుకుంటుంది. దానికి మా అందరి సపోర్ట్ కావాలని, ముఖ్యంగా మీరు యువత ఇందులో ముందుండి మీ స్నేహితులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు ఎవరైనా అలాంటి అలవాటు ఉంటే వారికి మార్పించే విధంగా, ఇంకా ఉంటే పోలీస్ సహాయం చేసుకునే విధంగా ముందుకు సాగాలని కోరుతున్నాను. జిల్లాలో ఒక మంచి కార్యక్రమంతో పోలీస్ సిబ్బంది ముందుకు సాగుతున్నారు. దాంట్లో తప్పకుండా మనందరూ సహకరిద్దాము. వారి యొక్క లక్ష్యాన్ని ఏది మాదక ద్రవ్యాలు లేని జిల్లా నేపథ్యంలో మనందరూ కూడా వారికి సపోర్ట్ చేద్దామని ఈ సందర్భంగా కోరుకుంటూ నమస్కారాలు. అయితే ఒక 2 నిమిషాలు బయాలజీ పరంగా మీకు డ్రగ్స్ తీసుకుంటే ఏమైతే చెప్తాను నేను. మనము లేటైతే క్రికెట్ ఆడుతున్నాం, బౌలర్ వికెట్ తీసినప్పుడు ఆ సంతోషం వస్తుంది, ఆ కిక్ వస్తుంది. లేకపోతే మనము బిర్యానీ తింటే ఆ కిక్ వస్తుంది. లేకపోతే మీరు టెన్నిస్లో లేకపోతే బ్యాడ్మింటన్ ఒక షాట్ కొడితే ఆ కిక్ వస్తుంది, రష్ వస్తుంది. ఇవన్నీ ఎందుకు వస్తుంది? మన బ్రెయిన్, మన నర్వ్ సెల్స్ ఇట్లాంటి చిన్న చిన్న పనులు, ఇట్లాంటి చిన్న చిన్న సంతోషాలు దానికి డోపమిన్ అనే ఒక హార్మోన్ ఒకటి రిలీజ్ అవుతుంది. డోపమిన్ రిలీజ్ అయితే మనకి ఆ కిక్ అనేది వస్తుంది. అది డ్రగ్స్ తీసుకుంటే ఏమైతుంది? డ్రగ్స్ గాంజాను లేకపోతే టాబ్లెట్ తీసుకుంటే ఏమైతుంది? ఆ నర్వ్ సెల్స్కి ఆ డోపమిన్ అనేది రావడం అనేది అప్పుడు ఏమైతుంది? మీరు తినే సేఫ్టీ కానీ మళ్ళీ మీకు అంత మంచిగా అనపడదు. మీరు క్రికెట్ మ్యాచ్ చూసినప్పుడు వికెట్ పడితే అంత మంచిగా అనపడదు. అట్లా మంచిగా అనపడితే మళ్ళీ ఇంకొక డ్రగ్ తీసుకోవాలి. మనం ఎంత ఎక్కువ డ్రగ్ తీసుకుంటే అంత మన బ్రెయిన్ ఆ కిక్ అనేది వస్తుంది. మిగతా చిన్న చిన్న వాటివన్నీ మన లైఫ్లో ఉండే సంతోషాలన్నీ కూడా పోతాయి. చాలా మందికి వాళ్ళ ఫ్యామిలీలో కూర్చొని మాట్లాడుతుంటే సంతోషం వస్తుంది. ఆ సంతోషం అనేది పోతే డ్రగ్స్. సో డోపమిన్ అనేది మనం డ్రగ్స్ కన్స్యూమ్ చేస్తే ఆ డోపమిన్ అనేది కంపల్సరీగా పోతుంది. అయితే ఈ ఏజ్లో, మీరున్న ఏజ్లో డ్రగ్స్ తీసుకునే కారణం ఏంటంటే కారణంగా 3-4 ఉంటాయి. ఏంటి? అన్నిటికన్నా మొట్టమొదటిది ఫ్రెండ్స్, లేకపోతే సీనియర్. అందరూ వాళ్ళందరూ తాగుతున్నారు, మంచిగా డ్రగ్స్ తాగుతున్నారు, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారు. నేను కూడా తాగుతా, నేను కూడా అట్లా ఎంజాయ్ చేస్తా అని మీకు ఒక ఫీలింగ్ ఒకటి జరుగుతుంది. లేకపోతే వాళ్ళని చూస్తే మీకు అనిపిస్తుంది. కానీ 100% తప్పు. మీరు ఒక్కసారి డ్రగ్స్ తీసుకుంటే ఆ ట్రాక్లో పడిపోతారు. రెండోది, మీకు ఏదైనా బాధ ఉన్నప్పుడు, లేకపోతే ఏదైనా మిస్టేక్ అయినప్పుడు, మార్కులు తక్కువ వచ్చినప్పుడు, ఏదో అయినప్పుడు ఈ డ్రగ్స్ తీసుకుంటే నాకు బాధ ఉంటుంది, ఏమైతుంది అని చెప్పి తీసుకుంటారు. కానీ డ్రగ్స్ తీసుకున్నప్పుడు ఎంతో కొంత మీకు మర్చిపోతుంది. కానీ డ్రగ్స్ ఆ కిక్కు వెళ్ళిపోయినప్పుడు ఆ బాధ అంటే ఉంటుంది కదా, మీకు ఆ ప్రాబ్లం అంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ కాదు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరందరూ అలా బయటప్పుడు సినిమా చూసిరా? హీరో ఎవరు? వెరీ గుడ్. ఇంకో సెకండ్ హీరో ఉంటాడు. ఇక్కడ సెకండ్ హీరో. ఇప్పుడు ఆ సెకండ్
మీద ప్రాబ్లం ఏంటి? ఆయన కన్నా బలవంతుడికి రోజు చెప్పడం రాదు, అంతేనా? అందుకని ఆయన ఎక్కడ ఎక్కువ అభివృద్ధి చెందినప్పుడు అక్కడే ఆగిపోతాడు, అంతేనా? సో మీరు కూడా మీకన్నా మీ ఫ్రెండ్ కన్నా సీనియర్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేయి, ఏమీ కాదు, ఇది ఒకసారి మనం స్టార్ట్ చేస్తే మానేవచ్చు అని చెప్పినప్పుడు మీరు నో అని చెప్తే మీకు లైఫ్ చాలా అభివృద్ధి చెందారు. మీరు ఎప్పటి ముందు పెట్టుకోండి, ఇంత పెద్దవాడికి మీరు నో చెప్తే అంత లైఫ్ లో పైకి వెళ్తారు కరెక్ట్ గా ఉన్నప్పుడు. సో లర్న్ టు సే నో. ఒకవేళ మీకు ఎవరైనా పర్సనాలిటీ ఆఫర్ చేస్తే తప్పకుండా నో అనేది చెప్తారు. ఇప్పుడు ఇంకో రకంగా చాలా వరకు మీకు తెలిసిన వాళ్ళు ఎవరో డ్రగ్స్ తీసుకోవడం, ఎవరో గాంజా తాగడం ఉంటుంది, వాళ్ళకు కూడా చెప్పాలి ఈ లైఫ్ ఖరాబ్ అయిపోతున్నారు, యు ఆర్ ఆల్ ది ఫ్యూచర్ ఆఫ్ ది నేషన్. సో ఆ విధంగా చెప్పండి. వాళ్ళు వినకపోతే ఇవాళ మా టోల్ ఫ్రీ నంబర్ పెట్టిస్తాము 8712670266. ఆ నంబర్కి కాల్ చేసి చెప్పండి, లేకపోతే వాట్సాప్ మెసేజ్ అని పెట్టండి. మీ ఇన్ఫర్మేషన్ ఎవరు చెప్పారని చెప్పేసి మేము కంపల్సరీగా ఓకేగా ఉంచుతాం. అయితే ఇప్పుడు ఈ మిషన్ పరివర్తన అనే కార్యక్రమం తీసుకున్నప్పుడు దీంట్లో మనం డ్రగ్స్ కి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ అన్నా, కల్టివేషన్ అన్నా, కన్సంప్షన్ అన్నా కూడా చాలా గట్టిగా పోలీసు వివరిస్తున్నది. ఎవరైనా కన్స్యూమ్ చేసినప్పుడు దొరికినా కూడా సెక్షన్ 27 NDPS కింద 6 నెలలు రిజిస్ట్రేషన్ కంపల్సరీ చేసి పెడతారు. ఒక్కసారి డ్రగ్స్ కేసు పట్టిందంటే లైఫ్ అంతా ఖరాబ్. ఎందుకు చాలా మంది యూఎస్కి వెళ్దామనుకుంటారు, పాస్పోర్ట్ వెరిఫికేషనప్పుడు డ్రగ్స్ కేసు ఉందని పాస్పోర్ట్ రిజెక్ట్ అవుతారు, వీసా అప్లై చేస్తారు, వీసా రిజెక్ట్ అవుతుంది, జాబ్ అప్లై చేస్తారు, జాబ్లలో కూడా జాబ్ ఇవ్వరు. నేను చాలా వరకు జాబ్ అయినప్పుడు కూడా పోలీస్ వెరిఫికేషన్ అవుతుంది. ఆ పోలీస్ వెరిఫికేషన్ డ్రగ్స్ కేసు అంటే ఏమైతే కదా జాబ్ కూడా రాదు. సో డ్రగ్స్ కేసు అంటే వాటిలో మీరు ఎక్కువ కూడదు. ఒకవేళ ఎవరైనా అన్నింటి దగ్గర మా దగ్గర చెప్పండి, మాకు ఆ నంబర్కి మేము వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి అది మార్చి చెప్పేసి మార్చి